అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. ఈరోజు మూలా నక్షత్రం కూడా ఏర్పడింది. శుక్రవారం ఏకాదశి రావడం, అందులోనూ మూలా నక్షత్రం రావడం, కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. ఈ ఒక్కరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఏకాదశి పూజా విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 13వ తేదీన శుక్రవారం నాడు విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి విశేషంగా పూజించాలి. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. అలాగే మూలా నక్షత్రం అమ్మవారికి జన్మ నక్షత్రం. ఈ ఒక్కరోజు పూజ చేస్తే చాలు, పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముందుగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీరు చల్లుకోండి. అలాగే ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఇక మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఇక మీ జాతకంలో అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి. అలాగే మీ పూజ గదిలో కొన్ని తులసి ఆకులు పెట్టుకోండి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన వెంటనే నెరవేరుతుందంట. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడేవారు వెంకటేశ్వర స్వామి పటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. నెల తిరగకుండానే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక ఈరోజు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించాలి. ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే చాలు, ఇక మీ కష్టాలన్నీ తీరినట్టే. కాబట్టి బియ్య పిండిలో కొన్ని ఆవు పాలు పోసి కొంచెం బెల్లం తురుము కలిపి 2 దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపానికి పుష్పాలు సమర్పించి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం నివేదించండి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక వివాహమైన ఆడవారు మీ భర్త ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో జీవించాలంటే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇంకా మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ఇక చివరగా వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతి సమర్పించి స్వామివారిని నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో కొబ్బరికాయ కొడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక పూజ పూర్తయిన తర్వాత చివరగా 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిని ముగించుకోండి. ఇక ఏకాదశి రోజు వచ్చిన ప్రతి కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. తర్వాత మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే చీపురు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ శుక్రవారం కొత్త చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంకా ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకోండి. ఎందుకంటే ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి ఈ రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే శని దోషాలు, పితృదోషాలు తొలగిపోయి అలాగే మీ జాతకంలో అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటికి ఐశ్వర్యం బాగా పెరుగుతుంది. మీ ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు లేకపోతే ఉసిరి చెట్టు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈరోజు చేసే తులసి పూజలకు ఐశ్వర్యాలు కలుగుతాయి. తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పాపాలన్నీ నశిస్తాయని, అలాగే ఒక చెంబెడు నీటిలో కొన్ని ఆవిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అయితే ఏకాదశి రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కొయ్యకండి. అలాగే ఏకాదశి రోజున తలకు నూనె
పెట్టకూడదు. ఇక ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం చేయకూడదు. ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాసుకొని, అలాగే వివాహమైన ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగించండి. మహాలక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులను మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఒక రాగు ఆకుపైన గంధంతో ఓం అని రాసి ఆ రావి ఆకును మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఆహారం దానం చేయండి లేదా అరటి పండ్లు దానం చేయండి. ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక ఈరోజు తప్పనిసరిగా ఒక నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూట కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లోకి ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులను వేసి స్నానం చేస్తే అశ్వగంధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ గురుబలం పెరిగి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నీటిలో కర్పూరం పొడి కలిపి స్నానం చేస్తే ధనాకర్షణ కలిసి వచ్చి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే పితృదోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ కోరిన వెంటనే నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక చిన్న బెల్లం ముక్క అలాగే 2 పసుపు కొమ్ములను మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. 41 రోజుల్లోనే కోరిక నెరవేరుతుంది. ఇక ఈ శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా కనకదార సూత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇక ఏకాదశి రోజున పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగులో కొంచెం పంచదార కలిపి తింటే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. ఇక ఈ శుక్రవారం నాడు గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు మరియు నలుపు వస్తువులను కొనకూడదు. చెప్పులను కొనకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లి మరియు వెల్లుల్లి తినకూడదు. అలాగే ఈరోజు పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక శత్రుభయం మరియు కోర్టు కేసుల్లో ఇబ్బంది పడేవారు ఈ శుక్రవారం హనుమాన్ చాలీస చదవండి. సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి ఈ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజిస్తే తెలివితేటలు, జ్ఞానం పెరిగి విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. పురాణాల ప్రకారం ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని స్వయంగా శ్రీరాముడే ఆచరించాడంట. కాబట్టి లంకకు వెళ్లే ముందు పనిలో ఆటంకం లేకుండా విజయం సాధించాలని శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించారంట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించండి. జై శ్రీరామ్.